హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 21, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలో నిలిచిన ఒక టైగర్ రిజర్వ్ పైన అడగడం జరిగింది. టైగర్ రిజర్వ్ పేరు ఇచ్చి లొకేషన్ ఎక్కడ అని చెప్పేసేసి, కారణం ఏంటంటే ఒక సూపర్లేటివ్ టాపిక్తో ఆ టైగర్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ కింద భారతదేశంలోనే తొలి 8 లేన్ సొరంగం లేదా టన్నెల్ రోడ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? డైరెక్ట్ లొకేషన్ పైన అడగడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి 8 లేన్ టన్నెల్ రోడ్ దేని కింద? ఒక టైగర్ రిజర్వ్ కిందని అంట. ఆ టైగర్ రిజర్వ్ పేరేంటి? ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. మరి భారతదేశంలోని తొలి 8 లేన్ సొరంగ రోడ్డు మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని అభివృద్ధి చేయడానికి లేదా నిర్మించడానికి ఇక్కడ 2 మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అనేది ఏర్పాటైంది. ఏ 2 మంత్రిత్వ శాఖలు అంటే, రహదారులకు సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? సింపుల్గా చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. ఆ 2 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. అతి త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏంటి? రహదారిని నిర్మించడం అంటే రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం. ఎట్ ద సేమ్ టైం టైగర్ రిజర్వ్ కింద రహదారి నిర్మాణము త్రూ టన్నెల్ అంటే వన్యప్రాణి సంరక్షణ దృష్టిలో ఉంచుకొని, ఈ విధంగా గుర్తుంచుకోండి. మరి రాజస్థాన్ రాష్ట్రంలో ఈ టైగర్ రిజర్వ్ ఉంది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి వచ్చిన, దేశం గురించి వచ్చిన, సంస్థ గురించి వచ్చిన, కూటమి గురించి వచ్చిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చూస్తున్నాం కదా. మరి రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జైపూర్ ఇస్ ద క్యాపిటల్. హరిబో కిషన్ బాగ్డే గారు గవర్నర్గా ఉన్నారు. ఎనఫ్. ఒకసారి చూడండి. సో ఇండియాస్ ఫస్ట్ 8 లేన్ టన్నెల్ అండర్ ఏ టైగర్ రిజర్వ్. విచ్ టైగర్ రిజర్వ్? ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. గుర్తుంచుకోండి. రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ కింద భారతదేశపు తొలి 8 లేన్ సొరంగం ప్రారంభానికి సిద్ధమవుతుంది. 8 లేన్ రోడ్. ఇది భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయి. వన్యప్రాణుల సంచారానికి అంతరాయం కలగకుండా ఉండే విధంగా ఈ సొరంగం అనేది నిర్మించబడుతుంది. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ జరగకుండా. ఓకేనా? ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ని దరా వన్యప్రాణి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. సో ఏ టైగర్ రిజర్వ్ని, ఇటీవల వార్తలు ఇచ్చిన ఏ టైగర్ రిజర్వ్ని దరా వన్యప్రాణి అభయారణ్యం అని కూడా పిలుస్తారంటే ముకుంద్రా హిల్స్. ఇది ముకుంద్ర మరియు గర్గోలా అనే 2 సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడిన లోయలో ఉంది. ఎనఫ్. ఈ ప్రాజెక్ట్ రహదారి అనుసంధానాన్ని, కనెక్టివిటీని పెంచుతుంది. ఎట్ ద సేమ్ టైం పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ కూడా దృష్టిలో పెట్టుకుంది. వన్యప్రాణి మరియు అటవీ అనుమతులు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో ఈ టైగర్ రిజర్వ్ కాబట్టి అనుమతులు. మరి సొరంగము, రహదారి నిర్మాణం అనగానే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ పరిధిలో. టైగర్ రిజర్వ్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం తగ్గించే చర్యలు ఇందులో అమలు చేస్తున్నారు. ఓకేనా? రైట్. సో ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. టైగర్ రిజర్వ్ హోదా 2013. ప్రాజెక్ట్ టైగర్ 1973. 50 year సెలబ్రేషన్స్ 2023. ఓకేనా?
సో పూర్వనామం వచ్చేసేసి దర్రా వన్యప్రాణి అభయారణ్యము. ఓకేనా. ఇక భారతదేశంలో టైగర్ రిలేటెడ్గా ఒక సంస్థ చెప్పండి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA 2005. ఓకే, టైగర్ రిజర్వ్స్ని గుర్తిస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఈ సంస్థ పరిధిలోకి వస్తుంది. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తుంది. ఎనఫ్. ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఈ విధంగా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చూడండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించాలి. అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. ఓకేనా. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ June 21, 2026. ఎవ్రీ ఇయర్ కూడా June 21 అనగానే మనకేం గుర్తొస్తుంది? అంతర్జాతీయ యోగా దినోత్సవం. సో ఈ సంవత్సరం యోగా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో యోగా సంబరాలు మనం చూసాము. ప్రపంచంలో ఈ యోగా సంబరాలు జరుపుకోవడానికి కారణం మన భారతదేశమే. 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వ ప్రతిపాదన ఏ ప్రభుత్వం? మోదీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి UNGA జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ అంటాం కదా, వారు ఆమోదించారు. అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ కూడా June 21న జరుపుకుందాము అని చెప్పేసి భారత్ చేసిన ప్రతిపాదన ఏదైతే ఉంటుందో ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చినాయి, ఆమోదం జరిగింది. అలా మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవము 2015 సంవత్సరంలో జరుపుకున్నాము. అలా ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాం. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా పట్ల అవగాహన, ప్రపంచానికి యోగా పాఠాలు నేర్పిన దేశం మన భారతదేశం. ఓకేనా. ఇక యోగాకి మరొక ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఏ ఇయర్లో అంటే 2016 సంవత్సరాన్ని మనం లింక్ చేసుకోవచ్చు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ యోగాకి ఒక గుర్తింపు ఇచ్చింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో మన భారతదేశం నుంచి చోటు పొందింది యోగా. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ స్థాయిలో. ఓకేనా. సో ఇదొకటి. ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరము ఎన్నవ యోగా దినోత్సవం అంటే 12వ యోగా దినోత్సవం. మరి ఈ సంవత్సరం ఆతిథ్య ప్రాంతం ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా వేదికగా వేడుకలు జరగడం మనం చూసాము. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదాహరణకి ఏపీలో యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. కానీ ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది 2026 యోగా దినోత్సవానికి మన భారతదేశంలో అంటే కోల్కతా. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక మరి ఈ సంవత్సరం యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. రైట్. సో 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఓకేనా. ఇక మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ICCR అనే ఒక సంస్థ పనిచేస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అనే సంస్థ యోగాకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ 1950 ఇయర్లో స్థాపన జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన సంస్థ. గుర్తుపెట్టుకోండి. ఇక యోగాకి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ఎటువంటి అంశాన్ని మనం చూసినా కూడా కన్సర్న్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని చూస్తాము. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014 సంవత్సరంలో ప్రారంభమైంది. ఓకేనా. ప్రస్తుతం ప్రతాప్రావు జాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఇక మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో యోగా దినోత్సవం సంబంధించి అదంతా కూడా స్క్రిప్ట్ చూడండి. సో June 21, 2026. ఇక June 21 అంటే మీకు జాగ్రఫికల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. డే టైం ఎక్కువగా ఉంటుందని ఇటువంటివి మీరు చూస్తూ ఉంటారు కదా. సో జాగ్రఫీ కోణంలో కూడా లింక్ చేసుకోండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సంవత్సరము. థీమ్ వచ్చేసేసి యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఆరోగ్యకర వృద్ధాప్యం కోసము యోగా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రాచీన భారతీయ సాధన. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్ ద్వారా జీవితాంతం యోగాను
ఆచరించడం వల్ల ఆరోగ్యకరమైన, చురుకైన మరియు గౌరవప్రదమైన వృద్ధాప్యాన్ని సాధించవచ్చని ఈ థీమ్ చెప్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏడాది కూడా జూన్ 21 జరుపుకుంటాము. ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్ 11వ తేదీన యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి ఏడాది కూడా జూన్ 21 జరుపుకుందామని. ఈ ప్రతిపాదనను ఏ దేశం చేసింది? మన భారత్ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఓకేనా? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 177 దేశాలు కో-స్పాన్సర్స్ మద్దతు ఇవ్వడం వలన ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఒక విశేష ఘట్టం అనేది చోటు చేసుకుంది. యోగా డే జరుపుకోవడానికి ఇన్ని దేశాలు మద్దతు ఇచ్చినాయి, అతిశయోక్తి కాదు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించబడింది. ఇక యోగా మూలాలు మన భారతదేశము. ఎన్ఎఫ్. ఓకేనా? ఈ సంవత్సరం యోగా దినోత్సవ ఆతిథ్య నగరం ఏదంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్ ఈరోజు ఒక సూచి. వార్తలు నిలుస్తున్న సూచీలపైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కొన్ని టాపిక్స్ ఉంటాయి, అంటే ఆ టాపిక్స్ నుండి పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. సూచీలు, నివేదికలు, నెక్స్ట్ విన్యాసాలు, ఐఐటీస్, జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సూచి గురించి చూస్తున్నప్పుడు ఆ సూచి యొక్క పేరేంటో చూడండి. రీసెంట్గా మనము లాస్ట్ వీకే గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాము. బేసిక్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఏదైనా ఒక సూచి గురించి చెప్పినప్పుడు. సూచి పేరేంటి చూడండి కంప్లీట్గా. ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్. ఆ సూచీలో టాప్ 3 కంట్రీస్ ఏంటి, ఆ ర్యాంకులను చూస్తారు కదా, టాప్ 3 కంట్రీస్ ఏంటి, స్కోర్ కూడా చూడండి. మరియు భారత్ ఏ స్థానంలో ఉంది. భారత్ యొక్క ర్యాంకును చూస్తున్నప్పుడే కంపారేటివ్ స్టడీ చేయండి. గతంలో భారత్ యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉండి ఇప్పుడు ఎలా ఉంది, పురోగత, తిరోగత, ఇటువంటివి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈ సూచీలో బాటమ్ అంటే చివరి స్థానంలో ఉన్న దేశం లేదా దేశాలు ఏంటి, అండ్ మిస్లీనియస్ పాయింట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూచి యొక్క పేరు వచ్చేసేసి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే తెలుగులో ఇంధన పరివర్తన సూచి అంటాము. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026 2026 సంవత్సరానికి గాను 2026 సంవత్సరం జూన్ నెలలో విడుదలైంది. మరి ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సదస్సులు జరుగుతూ ఉంటాయి స్విట్జర్లాండ్లో. దావోస్ సమ్మిట్ అని మనం చూస్తాం కదా జనవరిలో. ఇక్కడే 1970s ఎస్టాబ్లిష్ అయిన సంస్థ, వ్యవస్థాపక క్లాస్ ష్వాబ్. మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. ఓకేనా? మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026 ర్యాంకులను కనుక పరిశీలిస్తే టాప్ 3 గుర్తుంచుకోండి. ఎన్ఎఫ్ ఇంధన పరివర్తన సూచీలో మొదటి స్థానంలో స్వీడన్ ఉంది. స్వీడన్ యొక్క స్కోర్ వచ్చేసేసి 75.3. సెకండ్ పొజిషన్లో ఫిన్లాండ్ ఉంది, స్కోర్ వచ్చేసేసి 74.1. థర్డ్ పొజిషన్లో డెన్మార్క్ ఉంది, స్కోర్ వచ్చేసేసి 72.6. సరిపోతుంది. టాప్ 3 గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక భారత్ ఏ స్థానంలో ఉంది అంటే 70వ స్థానము. భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 54.9. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని విడుదల చేసింది. ఏ పేరుతో విడుదల చేసింది అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026 ఇన్సైట్ రిపోర్ట్ జూన్ 2026 పేరుతో విడుదల చేసింది. ఓకేనా? భారత్ గతంతో పోలిస్తే 2 స్థానాలు మెరుగుపరుచుకొని 70వ స్థానాన్ని సాధించింది. స్కోర్ 54.9. సూచికలో అత్యధిక పురోగతి సాధించిన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. పురోగతి. ఓకేనా? 2 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇక స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది, సెకండ్ పొజిషన్లో ఫిన్లాండ్. ఎన్ఎఫ్. ఇక ఈ సూచిలో చివరి స్థానంలో నిలిచిన దేశాలు వాస్తవానికి
120 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులు ఇచ్చారు. అందులో చిట్ట చివరిగా ఈ సూచీలో ర్యాంకుల్లో కనుక చూస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 120వ స్థానంలో ఉంది. బోట్స్వానా వచ్చేసి 119, అంటే బాటమ్ ర్యాంక్లో ఉన్నాయి. జమైకా 118వ స్థానంలో ఉంది. యెమెన్ 117వ స్థానము. మంగోలియా 116వ స్థానము. ఓకేనా. ఇక ప్రపంచ శక్తి పరివర్తన సంసిద్ధత 0.76% తగ్గి దశాబ్దానికి పైగా కాలంలో తొలిసారిగా క్షీణత నమోదైందంట. ప్రపంచవ్యాప్తంగా శక్తి రంగంలో మొత్తం పెట్టుబడులు 3.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు చేరగా అందులో 2.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ స్వచ్ఛ శక్తి రంగంలో పెట్టుబడులుగా నమోదైనాయి. ఇంధన పరివర్తన ఏ విధంగా జరుగుతుంది ప్రపంచంలో, ఒక్కొక్క దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఆధారంగా తీసుకొని ర్యాంకులు ఇస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకేనా. మొదటిసారి ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఏ సంవత్సరం రిలీజ్ చేశారంటే 2010లో. ఓకేనా. రైట్. ప్రచురణ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ప్రచురిస్తారు. సహకారం తీసుకుంటారు ఒక సంస్థ నుండి. ఏ సంస్థ నుండి అంటే యాక్సెంచర్. ఓకేనా. లక్ష్యం సురక్షిత, స్థిరమైన, సమానమైన, అందుబాటులో ఉండే శక్తి వ్యవస్థల వైపు దేశాల పురోగతి. సో ఏ దేశం ఎలా పరివర్తన చెందుతోంది అనే అంశాలను ఆధారంగా తీసుకొని. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో స్థాపన. ప్రధాన కార్యాలయం కొలోనీ, స్విట్జర్లాండ్. వ్యవస్థాపకుడు క్లాస్ ష్వాబ్, వ్యవస్థాపకుడు, ఫౌండర్. ఎనఫ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా చూడవచ్చు. భారత్ యొక్క ప్రాతినిధ్యం అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక కూటమికి సంబంధించి కానీ ఒక సంస్థకి సంబంధించి కానీ ఉందంటే ఆ టాపిక్ పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుంటుంది. ఉదాహరణ చెప్పాలంటే ఒక కూటమిని చూద్దాము. బ్రిక్స్ కూటమి. బ్రిక్స్ కూటమికి ప్రస్తుతం భారత్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. జనవరి 1, 2026 నుంచి అధ్యక్ష బాధ్యతలు స్టార్ట్ అయినాయి భారత్ సంబంధించి. ఇక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఈ సంవత్సరం జరగబోతుంది భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన. నెక్స్ట్ ఒకవేళ అంతర్జాతీయ సంస్థ విషయానికి వస్తే ఐఐడిఏకి భారత్ అధ్యక్ష బాధ్యతలు. మన భారతదేశం నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రస్తుత సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు ఐఐడిఏకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక సంస్థ గురించి చెప్పాను, ఒక కూటమి గురించి చెప్పాను. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ ఐటిఎల్ఓఎస్కి సంబంధించి ఒక జడ్జిగా మన భారతీయుడు ఎన్నికాడు. బిమల్ ఎన్ పటేల్. ఐటిఎల్ఓఎస్ అంటున్నాను. ఐటిఎల్ఓఎస్ అంతర్జాతీయ స్థాయిలో సముద్ర చట్టాల పర్యవేక్షణ, సముద్ర వివాదాలకు సంబంధించి తీర్పులు ఇచ్చే ఒక ట్రిబ్యునల్. ఐటిఎల్ఓఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ సీ. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ, ఐటిఎల్ఓఎస్. ఈ సంస్థ ప్రధాన కేంద్రము హ్యాంబర్గ్, జర్మనీ. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ వేదికగా అన్క్లాస్కి సంబంధించి 36th మీటింగ్ జరిగింది. అందులో ఎన్నికలు జరిగితే మన భారతదేశం నుంచి పోటీ చేసింది బిమల్ ఎన్ పటేల్ గారు ఎవరైతే ఉంటారో తను 115 ఓట్లను పొందారు, లేదా భారతదేశం 115 ఓట్లను పొందింది. గుర్తుంచుకోండి. భారత్ ఈ ఐటిఎల్ఓఎస్లో తన స్థానాన్ని కంటిన్యూ చేసుకుంటోంది. కంటిన్యూ అంటే గతంలో నీరు చద్దా గారు జడ్జిగా పనిచేస్తున్నారు, ప్రస్తుతం కూడా పనిచేస్తున్నారు. వారు సెప్టెంబర్లో వైదొలుగుతారు. తన స్థానంలో నీరు చద్దా గారి స్థానంలో మరొక భారతీయుడు 2026 అక్టోబర్ 1న జడ్జిగా బాధ్యతలు స్వీకరిస్తారు. జడ్జి అంటున్నాను. ఐటిఎల్ఓఎస్లో జడ్జెస్ ఉంటారు. ఆ జడ్జెస్లో ఒకరు మన భారతదేశం నుంచి. గుర్తుంచుకోండి. ఓకేనా. ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ సంబంధించి మనకు ఏమడగవచ్చు అంటే ఐటిఎల్ఓఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ. హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటైంది, మరి రీసెంట్గా ఎన్నికలు ఎక్కడ జరిగినాయి, మన భారతదేశం పొందిన ఓట్లు ఎన్ని, మన భారతదేశం నుంచి ఎవరు జడ్జిగా ఎన్నికయ్యారు. బిమల్ ఎన్ పటేల్. ఎనఫ్. సో ప్రముఖ భారత న్యాయవేత్త బిమల్ ఎన్ పటేల్ గారు అంతర్జాతీయ సముద్ర న్యాయమూర్తిగా 2026-2035 కాలానికి ఎన్నికయ్యారు. ఆయన 2026 అక్టోబర్ 1వ తేదీన కమింగ్ డేస్ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరి స్థానంలో? ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మరొక భారతీయులు
నీరు చద్దా గారి పదవీ కాలం 2026 సెప్టెంబర్లో ముగియనుంది. సో ఆమె స్థానంలోకి బిమల్ ఎన్ పటేల్ గారు వస్తారు. ఈ ఎన్నిక సముద్ర న్యాయంపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ సభ్య దేశాల 36వ సమావేశంలో జరిగింది, న్యూయార్క్లో జరిగింది. ఈ సమావేశం అమెరికాలో న్యూయార్క్ నగరంలో జరిగింది. ఇక 2026-2035 కాలానికి మొత్తం 7 మంది న్యాయమూర్తులు ఎన్నికయ్యారు, 7 జడ్జెస్. అందులో ఒకరు ఇండియన్. ఎన్నికైన న్యాయమూర్తులు ఏ దేశాల నుంచి ఉన్నారు అంటే భారత్, బిమల్ ఎన్ పటేల్. నెక్స్ట్ వియత్నాం, ఘనా, ట్యునీషియా, రష్యా, బ్రెజిల్, నెదర్లాండ్స్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఎన్నికలో అన్క్లాస్కు చెందిన 172 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఓకేనా. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ 1996 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి హాంబర్గ్, జర్మనీ. లక్ష్యం సముద్ర న్యాయంపై ఐక్యరాజ్య సమితి ఒప్పంద అమలుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం. మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారంటే 21 ఉంటారు. ఆ 21లో కొత్తగా 7 ఎన్నిక. అందులో మన భారతదేశం నుంచి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇక అన్క్లాస్ ఆమోదం 1982, అమలు ప్రారంభము 1994. సముద్రాలు మరియు సముద్ర వనరుల వినియోగంపై దేశాల హక్కులు బాధ్యతలు నిర్దేశించడమే ఈ అన్క్లాస్ యొక్క ఉద్దేశము. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. ఓకేనా. ఇక మరొక అంతర్జాతీయ సంస్థ FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF గురించి మనం చాలాసార్లు టాపిక్ని డిస్కస్ చేసాము, చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాము. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని చెప్పేసేసి, ఇటీవల గ్రే లిస్ట్లో ఏ దేశాలను చేర్చింది FATF అని చెప్పేసేసి, గ్రే లిస్ట్లో లేదా బ్లాక్ లిస్ట్లో చేర్చితే ఆ దేశాలు ఎటువంటి నష్టాన్ని ఎదుర్కొంటాయి, ఇటువంటివన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ FATFకి ఉపాధ్యక్షుడిగా మన భారతదేశం నుంచి వివేక్ అగర్వాల్ గారు నియమితులయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ FATF అనేది అంతర్జాతీయ సంస్థ న్యూస్లో ఉంది కాబట్టి చూద్దాము. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే FATFని G7 దేశాలు ఏర్పాటు చేసినాయి. ఈ FATF అనేది అంతర్జాతీయ స్థాయిలో వేటిపైన పనిచేస్తుంది అంటే మనీ లాండరింగ్ని, టెర్రర్ ఫైనాన్సింగ్ని అడ్డుకట్ట వేయడంలో పనిచేస్తుంది. మనీ లాండరింగ్ అంటే ఆర్థికపరమైన నేరము. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే తీవ్రవాద సంస్థలను, తీవ్రవాదులను ప్రోత్సహించే సంస్థలు ఉంటాయి కదా, దేశాలు ఉంటాయి కదా, వాటిని అడ్డుకట్ట వేయడానికి. ఎవరైనా లేదా ఏదైనా ఒక దేశము మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డా, టెర్రర్ ఫైనాన్సింగ్ని ప్రోత్సహించినా లేదా టెర్రర్ ఫైనాన్సింగ్కి పాల్పడ్డా ఆ దేశాలను గుర్తించి FATF గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ చేరుస్తుంది. అలా చేర్చబడిన దేశము ఏదో సాధించినట్టు కాదు, అంతర్జాతీయ సంస్థల నుంచి, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి, వివిధ దేశాల నుంచి ఆర్థిక పరంగా ఎటువంటి సాయాన్ని కూడా పొందవు. గుర్తుంచుకో, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. FATF గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ ఒక దేశం గుర్తించబడింది అంటే అది చాలా నెగిటివ్ అన్నట్టు. అటువంటి FATFకి ఉపాధ్యక్షుడిగా మన భారతదేశం నుంచి వివేక్ అగర్వాల్ గారు నియమితులయ్యారు. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్ష పదవిని భారత్ తొలిసారి దక్కించుకుంది. సీనియర్ IAS అధికారి వివేక్ అగర్వాల్ గారు FATF ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన 1994 మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందిన అధికారి కాగా ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. FATF అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షుడు సంస్థ కార్యకలాపాల నిర్వహణలో ఉపాధ్యక్షుడు సహకరిస్తాడు. FATF కింది అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం పనిచేస్తుంది, మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్థాపన 1989. ఏర్పాటు చేసిన దేశాలు G7 కంట్రీస్, ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. సభ్య దేశాలు ఏంటి 40 ఉన్నాయి దాదాపు. ఓకేనా. ఇక నెక్స్ట్, ఇది కూడా ఒక సూపర్లేటివ్ టాపికే. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాం కదా. సూపర్లేటివ్ టాపిక్. భారత తొలి బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన. ఏ రాష్ట్రంలో అంటారు? డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఒడిషా రాష్ట్రంలో. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున జూన్ 20వ తేదీన ఒడిషా రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో ఒకటి ఇది. భారతదేశంలోనే తొలి బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో? ఒడిషా రాష్ట్రంలో.
సో ప్రాంతం కూడా చూద్దాము. కోల్ టు అమోనియం నైట్రేట్ అంటే HNO3. సింపుల్గా కోల్ గ్యాసిఫికేషన్ ఇలాంటి పదాలు మనం తరచూ వింటున్నాం కదా. సో భారత తొలి వాణిజ్య స్థాయి అంటే కమర్షియల్ బేసిస్ బొగ్గు నుంచి కోల్ టు అమోనియం నైట్రేట్ తయారీ ప్రాజెక్టుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2026 జూన్ 20న శంకుస్థాపన చేశారు, నిన్నటి రోజున. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఒడిశాలోని జార్సుగూడ డిస్టిక్లోని లఖన్పూర్ వద్ద నిర్మించబడుతుంది. దేశీయ బొగ్గును ఉపయోగించి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే భారతదేశపు తొలి వాణిజ్య స్థాయి పారిశ్రామిక కేంద్రం ఇదే. ఎగ్జామినేషన్లో అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ 2 లైన్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎక్కడ ప్రత్యేకత ఏంటి? సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు ఉపరితల బొగ్గు మరియు లిగ్నైట్ వాయుకరణ అంటే గ్యాసిఫికేషన్ సాంకేతికతకు ఆదర్శ నమూనాగా పనిచేస్తుంది. ఘనరూప బొగ్గును, బొగ్గు అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది కదా, ఘనరూపంలో ఉంటుంది కదా, ఘనరూప బొగ్గును అధిక విలువ కలిగిన రసాయన ముడి పదార్థాలుగా మార్చడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. ఓకేనా? దేశంలో సమృద్ధిగా లభించే బొగ్గు నిల్వలను వినియోగించి అమోనియం నైట్రేట్ను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది దోహదపడుతుందంట. దీని ద్వారా జరిగే లబ్ధి ఏంటంటే దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఏ దేశమైనా కూడా గుర్తుపెట్టుకోండి, దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంది. దిగుమతులు తగ్గించుకున్నాం అనుకోండి, ఎగుమతులను ప్రోత్సహించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ దేశంలో ఫారెక్స్ బలపడుతుంది, విదేశీ మార్క నిల్వలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది. దేశీయ బొగ్గుకు విలువ ఆధారిత వినియోగం కూడా పెరుగుతుందంట ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఆత్మనిర్భర భారత్ అంటే భారతదేశంలో తయారు రంగాన్ని ప్రోత్సహించడం కోసము. రైట్? అమోనియం నైట్రేట్ నత్రజని అధికంగా కలిగిన రసాయనం HNO3 ఎరువులు మరియు పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. ఓకేనా? సో ఒడిశా రాష్ట్రంలో కదా ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. రాజధాని భువనేశ్వర్. ఒడిశాలో బీజేపీ అధికారంలోని ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ గారు ఉన్నారు. గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్. ఒక దేశంలో అత్యవసర పరిస్థితి. 90 రోజుల పాటు ఒక దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. ఆ దేశం పేరేంటి? ఆ అత్యవసర పరిస్థితి విధించడానికి కారణం ఏంటి? ఆ దేశం యొక్క భౌగోళిక లేదా ఆ దేశం లొకేషన్ ఎక్కడ ఉంది, ఏ ఖండంలో ఉంది, రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధ్యక్షుడు ఎవరు, ఈ పాయింట్ చూస్తే చాలు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే 2026 జూన్ నెలలో ఈ క్రింది వాటిలో ఏ దేశంలో పలానా కారణం మెన్షన్ చేసేసేసి అత్యవసర పరిస్థితిని 90 రోజులు అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అధ్యక్షుడు ఎవరు, ఇలా అడగొచ్చు. సో దేశం వచ్చేసేసి బొలివియా సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము. బొలివియా ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, భూ పరివేష్టిత దేశం. అంటే బొలివియా సరిహద్దును కనుక చూస్తే చుట్టూ కూడా భూ సరిహద్దే ఉంటుంది, సముద్ర సరిహద్దు లాంటివి ఉండవు. ఓకేనా? సో ఇక్కడ ఆ దేశ ప్రభుత్వం, బొలివియా ప్రభుత్వము ఇటీవల కాలంలో ఇంధన సబ్సిడీల రద్దు చేసింది మరియు పొదుపు చర్యలు ఎక్కువగా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనిశ్చిత పరిస్థితులు. సో బొలివియా కూడా ఏం ఆలోచించింది, సబ్సిడీలను మ్యాక్సిమం తగ్గించేసేసింది, రద్దు చేసింది కూడా కొన్ని విషయాల్లో రాయితీలు. ఎట్ ద సేమ్ టైం పొదుపు చర్యలు తీసుకుంటోంది. వీటిని ఖండిస్తూ అసహనానికి గురై ప్రజలు రోడ్డు బాట పట్టారు. రోడ్డు బాట పట్టడం వల్ల ఏమవుతుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ ఇవన్నీ జరుగుతుంది. దీని ద్వారా ఇంధన సరఫరా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టము ఇవన్నీ కూడా ప్రభావితం అవుతున్నాయి. సో ఇదంతా జరగకూడదని చెప్పేసి బొలివియాలో ఎమర్జెన్సీని విధించారు ఆ దేశ అధ్యక్షుడి పేరు ఏంటంటే రోడ్రిగో పాస్. దేశవ్యాప్తంగా కూడా కంట్రీ మొత్తం కూడా 90 డేస్ ఎమర్జెన్సీని ప్రకటించారు. సో బొలివియా అధ్యక్షుడు రోడ్రిగో పాస్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇంధన ఆహార సరఫరాలకు అంతరాయం కలిగిస్తున్న నిరసనలు మరియు రహదారి దిగ్బంధనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితి అమలుతో ప్రధాన నగరాల్లో అవసరమైన సరుకుల రవాణాను పునరుద్ధరించే అధికారాలు సైన్యానికి అప్పగించారు. ఇంధన సబ్సిడీల రద్దు సహా ప్రభుత్వ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా గత 5 వారాలుగా ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఓకేనా?
రహదారి దిగ్బంధనాల కారణంగా వైద్య సేవలకు అంతరాయం ఏర్పడి 17 మంది రోగులు మరణించారంట కూడా. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక ఉద్యమం నడవకూడదు, ఈ రోడ్డు బాట పట్టకూడదు ప్రజలని చెప్పేసి ఇంటికే పరిమితం కావాలని ఎమర్జెన్సీని విధించారు. మరి బొలివియా దేశం న్యూస్లోకి వచ్చింది కాబట్టి కంట్రీకి సంబంధించి అక్కడ 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగపరమైన రాజధాని వచ్చేసి సుక్రే, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేసేసి లాపాజ్, అక్కడ కరెన్సీ బొలివియానో, అధ్యక్షుడు రోడ్రిగో పాస్. దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. భూపరివేష్టిత దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ, సముద్ర సరిహద్దు లేనటువంటి దేశము. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన కిషౌ డ్యామ్ లేదా కిషౌ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు కోసము ఏ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది? ఈ ప్రాజెక్టు ఏ నది పైన ఎక్కడ నిర్మించబడుతుంది? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రత్యేకత ఏంటి? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026 ర్యాంకింగ్స్ 2026-2035 కాలానికి ITLOS న్యాయమూర్తిగా వన్ ఆఫ్ ద జడ్జిగా మన భారతదేశం నుంచి బిమల్ ఎన్ పటేల్ గారు, FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్ గారి నియమితులు. సో కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారి కమర్షియల్ బేసిస్లో ఒడిషా రాష్ట్రంలో శంకుస్థాపన, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. 2047 నాటికి సికిల్ సెల్ రక్తహీనత నిర్మూలన లక్ష్యంగా భారత్. ఆందోళన నేపథ్యంలో బొలివియాలో 90 రోజుల అత్యవసర పరిస్థితిని విధించారు ఆ దేశ అధ్యక్షుడు. కారణం ఏంటి? నిర్భయ్ చేతన మహిళల భద్రత కోసము నిర్భయ్ చేతన జాతీయ కార్యక్రమం ప్రారంభం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఉద్దేశం ఏంటి? 6వ ఆర్థిక జనగణన 6th ఎకనామిక్ సెన్సస్ గణాంకాలన్నీ చూడండి. ప్రతి పాయింట్ చెప్పాను నేను. దేశంలోని 59% పైగా వ్యాపార సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పేసేసి ఈ గణాంకాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ రంగము. భారతదేశంలో 29వ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ సంస్థగా గార్డెనరీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ, కోల్కతా కేంద్రంగా పనిచేసిన సంస్థ. తృష్ణ ఉపగ్రహ ప్రాజెక్ట్ భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఇటీవల చర్చలు ముగిసినాయి. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ప్రాజెక్ట్. తృష్ణ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. కిసాన్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో RBI సవరణలు చేసింది. ఆ సవరణలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ప్రధాన కార్యాలయంగా కాకినాడ నుండి అమరావతికి మార్చడం ప్రభుత్వం ఉత్తర్వులు. ప్రస్తుతం ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి CEOగా ఎవరున్నారు? ప్రవీణ్ ఆదిత్య గారు. జాతీయ క్రీడా మండలి కోసం అన్వేషణ ఎంపిక కమిటీ ఏర్పాటు ఎవరి ఆధ్వర్యంలో? TV సోమనాథన్ గారి ఆధ్వర్యంలో 5 మెంబర్ కమిటీ. సో ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన కిషో డ్యామ్ లేదా కిషో బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు కోసము ఏ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది? ఈ ప్రాజెక్టు ఏ నది పైన ఎక్కడ నిర్మించబడుతుంది? ఏ రాష్ట్రాల సరిహద్దులో నిర్మించబడుతుంది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు అందిస్తున్నాను. మన CA 360 కోర్సులో ఫుల్ వీడియో ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి. మీకు ఇక్కడ చూపించిన కంటెంట్ మొత్తాన్ని కూడా PDF రూపంలో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. చదవండి. ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.